హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టాక్స్. ఈ రోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ హెల్త్ సీక్రెట్ చెప్పబోతాను. మనం చాలా సార్లు యాంటీ ఆక్సిడెంట్ అనే పదం వినే ఉంటాం. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి సింపుల్ గా చెప్తాను వినండి. మన బాడీలో ఫ్రీ రాడికల్ అనే హార్మ్ఫుల్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇవి మన బాడీలో డిఎన్ఏ, సెల్స్, ఈవెన్ సెల్ మెంబ్రెయిన్ ని కూడా డ్యామేజ్ చేస్తాయి. అవునా? మరి వీటి నుండి మనం ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే అప్పుడే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో పంపించాలి. సో అప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఫ్రీ రాడికల్ మాలిక్యూల్స్ కి ఎలక్ట్రాన్ ఇచ్చేసి వాటిని న్యూట్రలైజ్ చేసేస్తాయి. అప్పుడు మనకి ఎలాంటి డ్యామేజ్ జరగదు అనమాట. సో చూసారా, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తాయి. సో అవును, ఫ్రీ రాడికల్ మాలిక్యూల్స్ అసలు ఎలాగ క్రియేట్ అవుతాయి మన బాడీలో అని అంటే గనక స్మోకింగ్, యూవీ రేస్, ఇంకా సమ్ అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా మన బాడీలో క్రియేట్ అవుతాయి అనమాట. ఇదంతా ఓకే, కానీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే సింపుల్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ సమ్ నట్స్ లో ఇవి రిచ్ గా ఉంటాయి అనమాట. సో ఇప్పటి నుంచి హెల్తీ ఫుడ్ కనిపిస్తే అస్సలు ఇగ్నోర్ చేయకండి. యాంటీ ఆక్సిడెంట్స్ కి హాయ్ చెప్పండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కి బాయ్ చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.